సర్కారు ఏర్పాటుకు సై విజయ్ చెప్తున్నాడు. గవర్నర్కు విజయ్ సమాచారం. రేపు ఉదయం 11:30 విజయ్ ప్రమాణం. అవకాశం ఇవ్వాలని గవర్నర్కు అభ్యర్థన. ఆచితూచి స్పందించిన అర్లేకర్. ఎవరైనా అక్కడి గవర్నర్. సంఖ్యాబలం చూపించిన తర్వాతే ఆహ్వానంపై నిర్ణయం. విజయ్ని కలిసేది అప్పుడే అని స్పష్టీకరణ. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నిక. మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ. కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, లెఫ్ట్ పార్టీలతో చర్చలు. మంత్రి పదవులు ఇస్తామని హామీ. విజయ్ మాతో మాట్లాడారు. వేణుగోపాల్. ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా, ఆమోదం కూడా అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే మరి ఎన్డీఏ కూటమి, ఏఐడిఎంకే, బీజేపీ కూటమి కూడా వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పారు కదా, అటువైపు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆయన ముందుగానే ప్రకటించిండు. నా ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ డిఎంకే, ప్రధాన శత్రువు బీజేపీ అని ప్రకటించిండు. సో ఆ ఐడియాలజీలో భాగంగా తమిళనాడులో జాతీయ పార్టీలను పెద్దగా దగ్గరికి రానియరు. ఒకటి, హిందీని బలవంతంగా మా రాష్ట్రం మీద రుద్దుతున్నారన్న ఒక ఇది అక్కడున్న ప్రజల్లో చాలా నాటుకపోయింది. ఈ ద్రవిడ మూమెంట్ అనేది తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అండ్ దట్టు చాలామంది విజయ్ని తమ లీడర్గా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. మేము పశ్చిమ బెంగాల్లో గెలిచినాం, తమిళనాడు కూడా మాదే, విజయ్కి మేమే సపోర్ట్ చేస్తాం, మేమే ఉన్నాం విజయ్కి అని మాట్లాడారు. కానీ ఆయన ముందు నుంచి తన ప్రచారంలో ఎవరి ఫోటోలు పెట్టుకుండు? పెరియార్ ఫోటో పెట్టిండు, ఇంకా ఆ ద్రవిడ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోటోలు పెట్టిండు. నిన్న ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక లైన్ వచ్చింది. ద్రవిడ మూమెంట్కి పుల్ స్టాప్ పడ్డట్టేనా, డిఎంకే గెలవలేదు, డిఎంకే గెలవలేదు, ప్రజాకర్షక అంటే ఈయన కొన్ని సంక్షేమ కార్యక్రమాల హామీలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చిండు విజయ్ కూడా. సో ఆ ప్రజాకర్షక మంత్రం అనేది పనిచేసింది అంటున్నారు. జయలలిత ఉన్నప్పుడు, స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వలేదా? విపరీతమైన హామీలు ఇచ్చినారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల హామీలు ఇచ్చినారు. సో అలవాటు పడ్డారు జనాలు అక్కడ. ఆయన కూడా హామీలు ఇచ్చినాడు. కానీ ఆ ద్రవిడ ఉద్యమానికి పుల్ స్టాప్ అనేది అసలు సంబంధమే లేదు. అసలు ఎవరి ఫోటోలు పెట్టుకుని ఆయన ప్రచారం చేసిండు? పెరియార్ ఫోటో పెట్టిండు, ఇంకా మిగతా ద్రవిడ ఉద్యమంలో ఉన్న కీలకమైన నాయకుల ఫోటోలు పెట్టి ఆయన ఎలక్షన్ ప్రచారం చేసిండు. ఆన్ ఫస్ట్ డే చెప్పిండు నా ప్రధాన ప్రత్యర్థి డిఎంకే, నా ప్రధాన శత్రువు బీజేపీ అని చెప్పిండు. ఇంకా అటువైపు ఉన్నాడు, అటువైపు వెళ్తున్నాడు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పడానికి ఏముంది? ఇప్పటివరకు అయితే లేదు, భవిష్యత్తులో ఎట్లుంటుందో చూడాలి. సో అందుకే ఆయన ఈ లెఫ్ట్ పార్టీలు, ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలతోని కలిసి ముందుకెళ్ళడానికి రెడీ అయినట్టుగా కనబడుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం టీవీకి అధినేత ప్రముఖ సినీ నటుడు విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన బుధవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో సమావేశమవుతారని టీవీకే నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే గవర్నర్ ఆయనకు ఝలకిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ఇంగ్లీష్ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర వివరాలు అడిగాను అని, వాటి కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిపారు. ఆ వివరాలు సమర్పించిన తర్వాతే విజయ్తో భేటీ అవుతానని స్పష్టం చేశారు. టీవీకే తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీల సభ్యుల వివరాలు తెలిపిన మీదటే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ పార్టీ ప్రతినిధులు ఎవరు తనను కలవలేదని, కొన్ని సమాచారాలు మాత్రమే పంపించారని, అందులో తమ పార్టీ ఎంత శాతం ఓట్లు సంపాదించింది అన్న వివరాలు మాత్రమే ఉన్నాయన్నారు. అధికారికంగా అన్ని వివరాలతో లోక్ భవన్ అధికారులను సంప్రదించాలని వారికి సూచించాను. ఆయన వ్యాఖ్యలపై టీవీకే స్పందించింది. గవర్నర్ అడిగిన వివరాలన్నీ అందించాం. అధిక సంఖ్యాబలం ఉన్న పార్టీ తమదేనంటూ గణాంకాలతో పంపించాం. బుధవారం ఆయన అపాయింట్మెంట్ కోరాం. అంతేకాకుండా గురువారం ఉదయం 11:30 విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాలని కూడా స్పష్టంగా అభ్యర్థించామని ప్రకటించింది. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 స్థానాలు సాధించింది. 234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 118 స్థానాలు కావాలి. విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో ఉన్నది. దీంతో కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాల మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇంకోవైపు డిఎంకే పరాజయంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంగళవారం ఈమెయిల్ ద్వారా పంపించగా గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలి అని కోరారు. మంగళవారం టీవీకే కార్యాలయంలో భేటీ అయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయ్ని ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం వారందరినీ విజయ్ మహాబలిపురం సమీపంలోని ఒక ప్రముఖ రిసార్ట్కు తరలించారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్న ఆయన వారందరినీ రాజధానిలోనే ఉండాలి అని ఆదేశించారు. తమిళనాడు డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ విజయ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు. సో నిన్న గవర్నర్ ఎందుకు ఇట్లా అన్నాడు? షాకింగ్ ఏముంది అందులో? 108 గెలిచినారు, ఇంకా 10 సీట్లు కావాలి. ఆయన మొత్తం డీటెయిల్స్ ఇస్తే ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఆహ్వానిస్తాడు, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు అడ్డుకోవడానికి చేయడానికి ఏమన్నా ఉందా? లేదన్నా పోనీ ఏమన్నా వీళ్ళ బలం ఏమన్నా ఉందా?
బీజేపీది ఏమైనా బలం ఉందా? గవర్నర్ ఆపుతున్నాడు అని అంటే వాళ్ళకు కూడా ఏం లేదు కదా. వాళ్ళకి 50 ఏమో వచ్చినాయి ఏఐడిఎంకేతో కలుపుకుంటే. బీజేపీకి అసలు అసలు వచ్చిందో రాలేదో. డీఎంకేతో పొత్తుతో వెళ్తారా వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ ఏడీఎంకే బీజేపీ వెళ్ళాలన్నా మళ్ళీ విజయ్తోనే కలిసి వెళ్ళాలి. ఆయనకి ఇంట్రెస్టే లేదు. సో ఇంకక్కడ వాళ్ళకి ఆప్షనే లేనప్పుడు గవర్నర్ ఏం చేయగలుగుతాడు? ఏం చేయడానికి కూడా వీలు లేదు. కాకపోతే ఆయన 10 సీట్ల దూరంలో ఇంకా ఉన్నారు కాబట్టి మీ సంఖ్యాబలం ఏంటో చూపించండి అని అడుగుతున్నారు. 108 సీట్లతోనే విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు కదా. అయితే నిన్న ఈ కేసీ వేణుగోపాల్ వీళ్ళంతా మీడియా ముందుకు వచ్చినట్టున్నారు. ఎవరు? కాంగ్రెస్. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరమైన నేపథ్యంలో ఇతర పార్టీల నేతలతో విజయ్ అండ్ కో సంప్రదింపులు జరుపుతున్నది. డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ 5 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, 5, 6, 7, 8, 9, 10, 11 అయిపోతుంది. ఈ 4 పార్టీలతో అయిపోతుంది. వాళ్ళతో చర్చిస్తున్నట్లు అన్నా డిఎంకే కూటమిలో ఉన్న పిఎంకేతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. ఆ పార్టీకి 4 ఉన్నాయి. మంత్రి పదవులు ఇస్తామని విజయ్ హామీ ఇవ్వడంతో అవి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్కి ఫోన్ చేసి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాన్ని విజయ్ మంగళవారం ఎక్స్లో చెప్పారు. రాహుల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ 2 పార్టీల మధ్య పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మంగళవారం సిపిఎం, సిపిఐ, విసికే, డిఎండికే ఎమ్మెల్యేలు డిఎంకే కార్యాలయంలో స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు. విసికే, పిఎంకే మధ్య రాజకీయ వైరం ఉన్నందున ఈ 2 పార్టీల్లో ఏదో ఒకటే కూటమిలో చేరే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నది. విసికేకి ఆ పిఎంకేకి మధ్య ఆ 2 బద్ద శత్రువులైన పార్టీలు కాబట్టి వీళ్ళకి 4 ఉన్నాయి, వాళ్ళకి 2 ఉన్నాయి. సో పిఎంకే తీసుకుంటే 4 యాడ్ అవుతాయి, విసికేని తీసుకుంటే కేవలం 2 యాడ్ అవుతాయి. మరి ఏ పార్టీ వైపు వెళ్తారన్నది చూడాలి. మళ్ళీ ఇప్పుడు పిఎంకేనేమో ఎన్డీఏ కూటమిలో ఉంది, విసికే ఇండియా కూటమిలో ఉంది. విసికే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న ఒక పార్టీతో, ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒక పార్టీతో మరి పొత్తుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఆ రకంగా ఆలోచిస్తారన్నది చూడాలి. విజయ్ మా మద్దతు కోరారు. ఎవరు? కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధృవీకరించారు. పిసిసి నేతలు బుధవారం చెన్నైలో సమావేశమై తగిన నిర్ణయం తీసుకోవాలి అని అధిష్టానం సూచించినట్లు మంగళవారం సాయంత్రం ఆయన ఒక తమిళ ఛానల్కు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుతగై నేతృత్వంలో పీసీసీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. టీవీకేతో పొత్తుపైనే ప్రాథమికంగా చర్చించారట. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్కి. ఒకటి, ఆ ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్ను వదులుకొని టీవీకేతో సపోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతుంది, వీళ్ళు కాంగ్రెస్ టీవీకేకి మద్దతు ఇచ్చింది అనుకోండి, ప్రధాన ప్రతిపక్షం అక్కడ డిఎంకే అవుతుంది. మరి డిఎంకే నుంచి విడిపోయి టీవీకేకి వస్తారా, లేదా మేము బయట నుంచి సపోర్ట్ చేస్తామని చెప్తారా? మరి రేపు పొద్దున డిఎంకే విజయ్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ ఏ లైన్తో ఉంటుంది? సో వెరీ ఇంట్రెస్టింగ్ లైన్ ఇదంతా కూడా. సో అయితే అటన్నా అయితే ఇటన్నా ఉండాలా, మరి ఏం చేస్తారన్నది చూడాలి. ధన ప్రవాహానికి సమాధి కట్టినం విజయ్ అంటున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అనే లక్ష్యంతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీవీకేకు ప్రజల నుంచి లభించిన అఖండ మద్దతు దేశ రాజకీయాలని కుదిపేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యంలో ధన ప్రవాహానికి శాశ్వతంగా సమాధి కట్టాం. అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అందరూ తమను హేళన చేయడంతో పాటు తీవ్రమైన విమర్శలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రజలపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీ చేశాం. తమ నమ్మకం వమ్ము కాలేదు. రాష్ట్ర ప్రజానీకం గెలుపును బహుమతిగా అందించింది. టీవీకి అద్భుతమైన విజయానికి చిన్నారులు, బాలబాలికలు ప్రధాన కారకులయ్యారు. తమ కుటుంబ సభ్యులందరి దృష్టిని టీవీకే వైపు మళ్లించారు. చరిత్రాత్మక విజయానికి కారణమైన రాష్ట్ర ప్రజలకు, పార్టీ ప్రముఖులకు, గెలిచిన అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఓటు వేసి గెలిపించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. సో అసలు ఇది చాలా చాలా గొప్ప విజయంగా మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు డిఎంకేతో, ఏఐడిఎంకేతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డిఎంకేతో పాటు కాంగ్రెస్ ఉంది, ఏఐడిఎంకేతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉంది. ఇక వాళ్ళ ప్రచారం అసలు మామూలుగా లేదు కదా. దాదాపు ఆరు పర్యాయాలు డిఎంకే అక్కడ అధికారాన్ని చెలాయించింది. అన్నా డిఎంకే 7 పర్యాయాలు, అంటే వాళ్ళొక 35 సంవత్సరాలు, వీళ్ళొక దాదాపు ఒక 30 సంవత్సరాలు. సరే మధ్యలో గవర్నమెంట్స్ అటు ఇటు అయినా అంతా కంపేర్ చేస్తే 50 ఏళ్ళకు పైన. 1952 తర్వాత 3 సార్లు కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది, 7 సార్లు ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది, 6 సార్లు డిఎంకే అధికారంలోకి వచ్చింది. సో ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాల కాలాల పాటు వీళ్ళు అధికారంలో ఉన్న ఈ పార్టీలు మామూలుగా ఖర్చు పెట్టలేదు అక్కడ. కానీ ఎలాంటి డబ్బులు పంచకుండా
కాకపోతే విజయ్ హామీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇచ్చిండు. మరి ఏమి నెరవేరుస్తాడు ఏంటన్నది చూడాలి. కానీ డబ్బుల ప్రవాహం లేకుండా తను గెలవగలిగిండు. సరే ఏమన్నా ఇస్తే కొంతమంది అభ్యర్థులు ఏమైనా ఇవ్వచ్చేమో, కానీ పార్టీ పరంగా మొత్తం డబ్బులు గుమ్మరించి ఓట్లు అడిగేటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ లేకుండే. సో ప్రజలు చాలా సింపుల్గా మార్పు కావాలి అని కోరుకున్నారు. డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలైనా వీడిపోతే వీడు వాడు వాడిపోతే వీడు అన్నట్టు ఈ రెండు పార్టీలైనా ఎంతకాలం అనే కోణంలో ఆలోచించి కొత్త ఆల్టర్నేట్ కనబడుతున్నది. విజయ్ ఏం చేస్తాడు, ఎంత బాగా చేస్తాడు అనేది ప్రజలు ఏం డిసైడ్ చేసి ఓటేయలే. లేకపోతే ఇది విజయ్ బలమో విజయ్ ఇంకేదో అనుకోవడానికి వీల్లేదు. అవతల ఉన్న ఆ రెండు పార్టీలతో ప్రజలు వెక్స్ అయిపోయి ఒక ఆల్టర్నేట్ కనిపించినప్పుడు ఆ పార్టీ కోటేసారు. చూస్తారు, ఒకవేళ విజయ్ బాగా చేయలేదు అనుకో, విజయ్ని కూడా అనామాతం తీసి అవతల కూర్చోబెడతారు. ఏముంటుంది అందులో, సింపుల్. సో తను ఒకవేళ నిలుపుకోగలిగితే అన్నా డిఎంకే స్థాపించిన ఎంజీఆర్ లాంటి లెవెల్కి ఆయన వెళ్ళే అవకాశం ఉంది. చూడాలి. సో దాన్ని మనం తెలంగాణ పాలిటిక్స్కి, తెలంగాణ రాజకీయాలకు మనం ముడిపెట్టి చూసినప్పుడు 100% తెలంగాణ ప్రజలు కూడా నేను అనుకుంటున్నా ఇట్లాంటి ఒక ఆల్టర్నేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఉన్న ఈ పార్టీలు ఏవి మన జీవితాలను బాగు చేసే పార్టీలు కాదు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కోసం ఉన్న పార్టీలు. ఒకడి పార్టీ దగ్గరనేమో 4-5 కలిసి తింటే ఇప్పుడున్న పార్టీ వాడి దగ్గరనేమో 40 మంది 400 మంది కలిసి తింటున్నారు. సింపుల్, అంతే. అక్కడ ఉన్న కేంద్రం ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ బీజేపీ అంతకుముందు బీఆర్ఎస్తో అంటగాగింది, ఇప్పుడు కాంగ్రెస్తో అంటగాగుతుంది. అందులో ఉన్న కొంతమంది లీడర్లు. ఇలాంటప్పుడు ఎవడు తెలంగాణ కోసం ఆలోచించేది? అందుకే ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక రకమైన ఒక ఆలోచన ప్రజల్లో కూడా ఉన్నది. పైసలు లేకపోతే గెలుస్తారా గెలవరా? ఇది ఎగ్జాంపుల్ కాదా? ఎలాంటి పైసలు లేకుండా, ఖర్చు పెట్టకుండా ఇక్కడ గెలవగలిగిరు కదా. తన డ్రైవర్ కొడుకుని నిలబెట్టి గెలవగలిగింది కదా. ఎట్లా సాధ్యమైంది? సో కాబట్టి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికైనా మనం ఆలోచించాలి. ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా, అరే మన దగ్గర ఎందుకు జరగదు ఇట్లాంటిదని.